నమస్కారం. గురు ఆయుర్ కేర్ కార్యక్రమానికి స్వాగతం. భయం అనేది ఒక కొత్త దారిలో వెళ్ళినప్పుడు సహజంగా మన యొక్క సెన్స్ రిజెక్ట్ చేస్తాయి. ఆ భయాన్ని ప్రేరేపించే శక్తులు మన కళ్ళకు కనిపించకుండా మనల్ని మాయ చేస్తుంటాయి. అలాంటి వాళ్లకు వాళ్ళ స్వప్రయోజనాలు మాత్రమే ఉంటాయి. వాళ్ళ లాభాలు వాళ్ళకుంటాయి. బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ లాభాల కోసం ఆయుర్వేద పీకను నొక్కేసే ప్రయత్నం చేశారు. ఈ వైద్యం వైపు వెళ్లకుండా ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేశారు. అందులో భాగంగా ఆయుర్వేదం అంటే వేరు చేస్తుందని, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని, అది బూజు పట్టిన పిచ్చి కాలానికి సంబంధించిందని, అవి నిర్ధారణ కాని వైద్యశాస్త్రం అని అంటుంటారు. విజయం మెట్లపై నుండి పారదూశారు. ఇప్పుడు ఆయుర్వేద విశిష్టతను తెలపడానికి ప్రముఖ ఆయుర్వేద వైద్యులు వైద్యరత్న డాక్టర్ బుక్కా మహేష్ బాబు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. అయితే మనము ఇంతకుముందుకు ఎపిసోడ్లో కెనాల్ కెనెసిస్ అనే సమస్య గురించి మాట్లాడుతున్నాము. సమయం లేని కారణంగా ఆ రోజు మనం పూర్తిగా తెలుసుకోలేదు. దాని గురించి మరింత వివరంగా తెలియజేయండి. ఇప్పుడు కెనాల్ స్టెనోసిస్ అంటే మనం చెప్పుకున్నాం, ఇంత క్రితం కూడా చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. సో మనకు వెన్నుపూసలు అనేటటువంటివి 33 ఉంటాయి. అవి మెడ ప్రాంతంలో సన్నంగా ఉంటూ క్రమంగా లంబార్ వర్టిబ్రా అంటే వీపు యొక్క చివరి భాగానికి వచ్చేంత వరకు, అంటే నడుములో చివరి భాగానికి వచ్చే వరకు క్రమంగా వాటి యొక్క తిట్టదనం, అంటే స్ట్రాంగ్నెస్ విస్తరించి ఉంటూ ఉంటాయి. అంటే క్రమంగా ఒకటి తర్వాత ఒకటి బలంగా తిట్టంగా ఉంటాయి. దాని తర్వాత ఉండేటటువంటి సాక్రం అనేటటువంటిది ఫ్యూజన్ ఆఫ్ 5 బోన్స్, అంటే 5 పూసలు కలిసి తిట్టంగా త్రికోణ ఆకృతిలో ఉంటాయి. అవి తర్వాత కాక్సిక్స్ అని సన్నని బోన్ ఉంటుంది. ఇవన్నీ కలిస్తే దీన్ని వెన్నెముక అంటారు. అయితే ఈ కెనాల్ స్టెనోసిస్ అనేటటువంటిది మెడ ప్రాంతంలో జరగవచ్చు, వీపు ప్రాంతంలో జరగవచ్చు, నడుము ప్రాంతంలో జరగవచ్చు. సో ప్రధానంగా మనం మెడ అనేటటువంటిది ఎక్కువగా వాడుతాం కాబట్టి, నడుము కూర్చుని ఉంటాం కాబట్టి, ఈ ముఖ్యంగా కాళ్ళు చేతులు అనేటటువంటివి మెడ ప్రాంతం నుంచి ఉండేటటువంటి నర్వ్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క శక్తి చేతనే పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ 2 కాళ్ళు అంటే రెక్కలు, 2 చేతులు, ఈ 2 కూడా సవ్యంగా పనిచేయాలి అంటే వెన్నుపాము అనేటటువంటిది ఫ్రీగా వెన్నుప్రావ ద్రవాల మధ్యలో తిరుగుతూ ఉండాలి. అంటే ఒక పిస్టను ద్రవాల మధ్యన కదిలినట్లయితేనే మనకి ఏమవుతుంది, యంత్రం అనేటటువంటిది కదలికనిస్తూ ఉంటుంది. పూర్వం రోజుల్లో బొగ్గుతో పనిచేసేటటువంటి రైలు దాని యొక్క పిస్టను ముందుకు వెనుక నిరంతరం కదులుతూ ఉండడం వల్లనే బండి ముందుకు పోతూ ఉంటుంది. కాబట్టి అంటే అక్కడ కదలిక అనేది ముఖ్యం పిస్టన్. అలాగే 2 వీలర్లో కానీ 4 వీలర్లో కానీ పిస్టన్ అనేది దట్ ప్లేస్ ఎ వైటల్ రోల్, చాలా కీలకంగా పనిచేస్తుంది. అది ముందుకు వెనక్కి సున్నితంగా కదలాలి. అది కూడా ఫ్రీ ఫ్లోగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా కదలాలి. అలా కదలికలు ఉన్నప్పుడే ఏమవుతుంది, బండి ముందుకు కదులుతూ ఉంటుంది. ఇక్కడ కూడా మన వెన్నుపాము అనేది సైనోవియల్ ఫ్లూయిడ్స్, ఆ ఫ్లూయిడ్స్ అనేటటువంటివి ముఖ్యంగా ఈ వెన్నుపాము ఏదైతే ఉంటుందో దాని వెనకాల ఆ లిక్విడ్ మధ్యలో కదులుతూ ఉంటుంది. అది ఫ్రీ ఫ్లోగా కదలాలి, అంటే ఎక్కడ తగలకుండా కదలాలి. ఆ కదలడానికి కలిగేటటువంటి ఇబ్బంది ఏదైతే ఉంటుందో, అంటే కదలకుండా చేసేటటువంటి ప్రత్యేక పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటిని కెనాల్ స్టెనోసిస్ అంటాం. అది మెడ ప్రాంతంలోనే జరగవచ్చు, నడుము ప్రాంతంలో జరగవచ్చు. అంటే వెన్నుపూసల మధ్యలో ఉండేటటువంటి డిస్కులు ఏవైనా డీజనరేషన్ జరగడం కానివ్వండి, వాచిపోవడం వల్ల కానివ్వండి, వెన్నెముకల మధ్యలో ఉన్న గ్యాప్ తగ్గడం కానివ్వండి, ఇతరత్ర అంశాలు అంటే ఇంత క్రితం కూడా చెప్పుకున్నాం మనం. ముఖ్యంగా ఎస్పిఏ అంటే సిరో స్పాండిలో ఆర్థోపతి కానివ్వండి, రుమేటెడ్ ఆర్థరైటిస్ కానివ్వండి, గౌట్ ఆర్థరైటిస్ కానివ్వండి, ఆస్టియో ఆర్థరైటిస్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా ఇది జరిగినప్పుడు ప్రధానంగా అంటే ఇలాంటి రోగాలు వచ్చినప్పుడు, ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటే ముఖ్యంగా చికెన్ గున్యా కానివ్వండి, ఇప్పుడు చెప్పేటటువంటి కోవిడ్ వల్ల కానివ్వండి, స్టిరాయిడ్స్ అధిక మొత్తంలో వాడడం వల్ల కానివ్వండి, ఎముకల మధ్యలో ఉండేటటువంటి ఏవైతే ఈ కార్టిలేజ్ కానివ్వండి,
డిస్కులు కానివ్వండి, ఈ వాచిపోయినప్పుడు ప్రధానంగా నీరసించిపోయినప్పుడు అవి సాగిల పడిపోయి డిఫ్యూజ్ డిస్క్ బల్జ్ కానివ్వండి, యాన్యులార్ టేర్ కానివ్వండి, యాన్యులార్ ఫిషర్ కానివ్వండి, డిఫ్యూజ్ డిస్క్ బల్జ్ కావచ్చు, యాన్యులార్ బల్జ్ కావచ్చు, ఇట్లాంటివన్నీ జరిగినప్పుడు అవి కాస్త జరిగి వెన్నుపూసల మధ్యలో ఉండేటటువంటి ఇవి జరిగిపోయి వెన్నుపాము పైపెరల పైన కానీ వెన్నుపాము లోతట్టు ప్రాంతాలపైన కానీ ఒత్తిడిని కలగచేసినప్పుడు అందులో నుంచి విడుదలయ్యే నర్వ్స్ ఏవైతే ఉంటాయో అవి చేతులకు కాళ్లకు సప్లై చేస్తాయి. బ్రెయిన్ నుంచి వచ్చేటటువంటి ఆజ్ఞలను రిసీవ్ చేసుకునేటటువంటి వీరభద్రులు అన్నట్టు. సో వాటిపైన ఒత్తిడి కలిగినప్పుడు ఏం జరుగుతుంది, మనకు కాళ్ళు చేతులు బిగుసుకుపోయినట్లు అవుతాయి. కొన్ని సందర్భాల్లో విపరీతంగా నీరసం రావడం, పని చేయకపోవడం, మంటలు, నొప్పులు, తర్వాత బలహీనత రావడం, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. దీన్ని కెనాల్ స్టెనోసిస్ అని అంటారు. ఓకే డాక్టర్ గారు, ఇక గురు ఆయుర్ కేర్ బ్రాంచెస్ హైదరాబాద్ మరియు విశాఖపట్నంలో అందుబాటులో ఉన్నాయి. గురు ఆయుర్ కేర్ రీసెర్చ్ సెంటర్ జియాపల్లి కీసరకు దగ్గరకు అందుబాటులో ఉంది. మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నా పరిష్కార మార్గాల కొరకు డాక్టర్ గారిని సంప్రదించవచ్చును. అలాగే డాక్టర్ గారిని సంప్రదించాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్లకు కాంటాక్ట్ అవ్వగలరు. లేక పర్సనల్గా కలవాలనుకుంటే కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అయితే డాక్టర్ గారు, కొంతమంది ఇంగ్లీష్ డాక్టర్లు ఎవరైతే ఈ కెనాల్ కెనోసిస్ అనే సమస్య గురించి కొంతమంది రోగులకు సర్జరీ చేయొచ్చు, సర్జరీ చేస్తే నయమవుతుంది అంటున్నారు. మరి దీంట్లో ఉన్న నిజం ఎంత, అబద్ధం ఎంత? ఇప్పుడు నిజానిజాలు మాట్లాడుకున్నట్లయితే గడిచిన 30 సంవత్సరాల నుంచి వెన్నునొప్పి సమస్యల పైన తీవ్రంగా కృషి చేస్తూ ఉన్నాం. అలాగే ఆయుర్వేద వైద్యంలో ఏ వ్యాధులపైన ఉపశమనం దొరుకుతుంది, ఉపశమనంతో పాటు చికిత్స ఎలా దొరుకుతుంది, తర్వాత ఆ ట్రీట్మెంట్ మెథడాలజీ ఎలా ఉంది, ఆ మెథడ్స్ ఎలా ఉన్నాయి అనే విషయాన్ని గడిచిన 30 సంవత్సరాల నుంచి 3 దశాబ్దాల నుంచి బాగా కష్టపడుతూ ఉన్నాం. దాంట్లో జరిగేటటువంటి ప్రతి మార్పును, దేశవ్యాప్తంగా జరిగేటటువంటి మార్పులన్నిటిని కూడా ప్రజల ముందుకు తీసుకొచ్చి ప్రజల్లో ఆయుర్వేద వైద్యం పట్ల మంచి, అంటే గతంలో ఉండేటటువంటి విశ్వసనీయతను మళ్ళీ తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రపంచంలో ఈ రోజు బ్రిటిష్ వాళ్ళు కానివ్వండి, జర్మన్స్ కానివ్వండి, ఫ్రెంచ్ దేశస్తులు కానివ్వండి, అమెరికా కానివ్వండి, ఆస్ట్రేలియా కానివ్వండి, ఈ దేశాలలో జరిగేదే గొప్పది, జరుగుతున్నదే గొప్పది, జరగబోయేదే గొప్పది అని రోజు మాట్లాడుతున్నారు. వీళ్ళు ఏం చేయట్లేదు, వీళ్ళు ఏం కష్టపడట్లేదు. ఫార్మస్యూటికల్ కంపెనీలు కనిపెట్టిన మందులు మాత్రమే వీళ్ళు రాస్తున్నారు. వ్యాధి నిర్ధారణ కూడా వీళ్ళు ఏమీ స్వయంగా చెయ్యట్లేదు. ఎలా చేస్తున్నారు, ల్యాబ్ టెస్ట్లకు పంపించి చేస్తున్నారు. అక్కడ ల్యాబ్ టెక్నీషియన్ కూడా చెప్తూ ఉన్నాడు, అప్పు ఇలా జరిగింది, అలా జరిగింది, అలా జరిగింది. సో ఇక్కడ వీళ్ళు ఏ కష్టపడకుండా మళ్ళా పైగానేమో ఈ వైద్యానికి ఇంతే, ఇలాగే ఉంటుంది, ఈ ప్రోటోకాల్ ఇక్కడ వరకే ఉంటుంది, అమెరికాలో ఇంతే, బ్రిటన్ లో ఇంతే, జర్మనీలో ఇంతే, రష్యాలో ఇంతే, అంతే. అంటే ఇంత పెద్ద వైద్యాన్ని భారతదేశానికి తెచ్చాము అంటున్నారు. మనకు టెక్నాలజీ వచ్చింది, ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి ఫార్మస్యూటికల్ టెక్నాలజీ వచ్చింది, మెడికల్ టెక్నాలజీ వచ్చింది, టెక్నాలజీ వచ్చింది. కానీ అదే టెక్నాలజీ అంతవరకే కరెక్టు, అదే కరెక్టు అని మాత్రమే మనకు ప్రజలకు బోధిస్తాను. వీళ్ళకి కొత్తదనాన్ని ఏమీ చూపించట్లేదు, కొత్త విషయాలు కనిపెట్టట్లేదు. నాట్ ఈవెన్ 0.1% ద పీపుల్ రీసెర్చ్ కోసం ఏమైనా డెడికేట్ అయ్యారంటే ఒక్క విషయాన్ని కూడా కనిపెట్టలేదు. మీకు 100 ఏళ్ల చరిత్ర తీసుకుంటే భారతీయులు కనిపెట్టినవి నిల్. అయితే ఫార్మస్యూటికల్ రంగంలో ఏంటి అంటే ఖర్చుని తగ్గించే మెథడాలజీస్ మరొక సందర్భంలో చెప్తాను ఎలా మాలిక్యూల్స్ ఇన్వెంట్ చేస్తారు అని. సో ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరు అంటే ఖర్చు తక్కువ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాలిక్యూల్ ఉంది, మెట్రోజిల్ అనే మాలిక్యూల్ ఉంది అనుకోండి. ఈ మెట్రోజిల్ మాలిక్యూల్ అనేటటువంటిది అమెరికా లోపల లేకపోతే బ్రిటన్ లోపలను 8 స్టెప్పులలో తయారు చేస్తే భారతీయులు 5 స్టెప్పులలో తయారు చేస్తున్నారు. ఖర్చు తక్కువ ఉంది, అందువల్ల మనకు బల్క్ డ్రగ్ ఇండస్ట్రీ అనేటటువంటి విపరీతంగా పెరిగింది. ఖర్చు తక్కువ కాబట్టి మనం ఇక్కడ తయారు చేసి మళ్ళీ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. దీన్ని జెనరిక్ డ్రగ్స్ అని అంటారు. ఈ జెనరిక్ డ్రగ్స్ లో బ్రాండ్ నేమ్ ని చంపుకుంటూ ఉంటారు. అంటే ఇంటర్మీడియట్స్ కానివ్వండి, కొన్ని మాలిక్యూల్స్ కానీ తయారు చేసి మళ్ళీ వెస్ట్రన్ కంట్రీస్ కు అమ్మడం వల్ల ఇతోధికంగా డబ్బులు వస్తున్నాయి. ఇక్కడ దాకా ఓకే. కానీ గడిచిన
5,000 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి నాగరికతకు సంబంధించిన అంశాల గురించి అదేం మాట్లాడట్లేదు. అదంతా పక్కకు పెడుతున్నారు. అంటే దాన్ని మొత్తం మార్జినలైజ్ చేసేసారు. దాన్ని మొత్తం ఏ మాత్రం కూడా విలువ లేకుండా చేసేసారు అన్నట్టు. సో అమెరికా చెప్పింది, బ్రిటన్ చెప్పింది, ఫ్రాన్స్ చెప్పింది, జర్మనీ చెప్పింది నిజమా? నేను అడుగుతున్నా కదా. అంటే వీళ్ళు అవి చెప్పి అక్కడ మాత్రమే ఆపరేషన్ చేస్తారు, అక్కడ ఇట్లాగే ఉంటుంది కాబట్టి మేము ఇట్లానే వైద్యం చేస్తాం. ఇక దీనికి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా వైద్యం లేదు, ఎవరు చేయలేరు, ఏమీ చేయలేరు అని చెప్తూ ఆపరేషన్స్ చేస్తూ ఉన్నారు. సో ఒకసారి ఆపరేషన్ చేశారు, మరి పూర్తిగా తగ్గుతుందా? బ్రహ్మాండంగా ఉంటున్నారా? పేషెంట్ల కౌన్సిలింగ్ నడుస్తుందా? డిసీజ్ యొక్క ప్రివెన్షన్ గురించి మాట్లాడుతున్నారంటే అదేమీ లేదు. మళ్ళీ నొప్పి వచ్చింది అంటే ఆపరేషన్ చేసుకోవాలి, మళ్ళీ నొప్పి వచ్చిందంటే నొప్పి తగ్గాలంటే ఆపరేషన్ తగ్గాలి. మనది కూడా తప్పే. నొప్పి తగ్గడం ఏంటి? నొప్పి అనేది కేవలము ఒక లక్షణం మాత్రమే, ఒక సిమ్టమ్ మాత్రమే. సిమ్టమ్ తగ్గితే రోగం తగ్గినట్టు కాదు కదా. రోగము రావడానికి అనేక కారణాలని చెప్తాం. ఒక కెనాల్ స్టెనోసిస్ గురించి ఇంత వ్యవహారం ఉందని నేను చెప్తున్నాను. ఇది వదిలేసి వ్యాధిని నిర్ధారణ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ వచ్చింది, దానికి చికిత్స చేసుకున్నట్లయితే కెనాల్ స్టెనోసిస్ తగ్గుతుంది కదా. ఎస్పిఏ ఉంది, జీరో స్పాండిలో ఆర్థోపతి ఉంది, దానికి చికిత్స చేసుకుంటే కెనాల్ స్టెనోసిస్ తగ్గుతుంది కదా. సో ఇట్లాగా అంటే డీజనరేటివ్ డిస్క్ డిసీజ్ ఉంది, దానికి చికిత్స చేసుకుంటే కెనాల్ స్టెనోసిస్ తగ్గుతుంది కదా. ఇవి ఆలోచించకుండా ఇంటర్నేషనల్ ప్రోటోకాలే కరెక్ట్ అని వితండవాదం చేస్తూ ప్రజలకు అనవసరమైన ఆపరేషన్లు చేస్తూ మళ్ళీ చేస్తూ వాళ్ళ యొక్క ఖజానా నింపుకుంటున్నారు తప్ప ప్రజలకు ఒరుగుతున్నది ఏమీ లేదు. ఇది మాత్రం వాస్తవం. ఈ నేపథ్యంలో ఆయుర్వేద వైద్యంలో అది నవీకరించబడుతా ఉంది, ఆధునీకరించబడుతా ఉంది. మనం ఇట్లా ఆధునీకరించబడినటువంటి ఆయుర్వేద వైద్యాన్ని ప్రజలు అందుకోవడం ద్వారా ఆపరేషన్ అవసరం లేకుండా స్వస్థత పొంది వాళ్ళు జీవితకాలం మళ్ళీ అలాంటి రోగం రావట్లేదు. ఇటీవల ఒక కుర్రవాడు వచ్చాడు, ఆయన పరిస్థితి ఏంటి అంటే కదలలేని పరిస్థితిలో, నడుము అటు తిప్పలేరు ఇటు తిప్పలేరు, కాళ్ళు తీయలేరు పెట్టలేరు, కానీ వితిన్ 3 months ఆఫ్ టైంలో అద్భుతంగా బ్రహ్మాండంగా నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మెట్లు ఎక్కుతున్నారు, మెట్లు దిగుతున్నారు, 2 అంతస్తుల బిల్డింగ్కి వెళ్తున్నారు, కిందికి వస్తున్నారు, పరువులు ఎత్తుతున్నారు, నడుస్తున్నారు. చెప్పండి, మరి సర్జరీ అనేటటువంటిది తగ్గుతుంది అంటున్నాం, కానీ మళ్ళీ వస్తే మళ్ళీ చేసుకుంటున్నాం. అది ఏమన్నా ఉందా? దాంట్లో ఏమైనా పస ఉందా? అది లేదు. కాబట్టి మొత్తం ఆయుర్వేదం అనే దాన్ని మనం ప్రజలను అర్థం కాకుండా కన్ఫ్యూజన్ లోకి నెట్టిందే వాళ్ళే. అందుచేత ఆయుర్వేదం కనుక రేజ్ అయినట్లయితే వాళ్లకు థ్రెట్ ఉంది కాబట్టి ఆయుర్వేద వైద్యాన్ని విమర్శిస్తూ వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అంటూ పాపం గడుపుతూ ఉన్నారు. ఓకే డాక్టర్ గారు, ఇక గురు ఐ కేర్ బ్రాంచెస్ హైదరాబాద్ మరియు విశాఖపట్నంలో ఉన్నాయి. గురు ఐ కేర్ రీసెర్చ్ సెంటర్ జియాపల్లి కీసరకు దగ్గరలో అందుబాటులో ఉంటుంది. మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నా పరిష్కార మార్గాల కొరకు డాక్టర్ గారిని సంప్రదించవచ్చు. అలాగే డాక్టర్ గారిని సంప్రదించాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్లకు కాంటాక్ట్ అవ్వగలరు, లేదా పర్సనల్గా కలవాలనుకున్న వారు కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయవచ్చు. అయితే డాక్టర్ గారు, గత కొంతకాలంగా అందరూ కూడా ఇంగ్లీష్ డాక్టర్, ఇంగ్లీష్ మెడిసిన్ అనేవారు. ఇటీవలి కాలంలో మాత్రం ఆయుర్వేద మెడిసిన్, ఆయుర్వేద డాక్టర్ అంటున్నారు సామాన్య జనం కూడా. మరి ఈ మార్పుకు గల కారణం ఏమై ఉండొచ్చు? ఈ మార్పు ఒకటండి, అంటే ప్రజలకు ఏమిటి అంటే అలోపతి వైద్యంలో ఉన్నటువంటి అన్లిమిటేషన్, అంటే అలోపతి ఏమైనా చేయగలదు, ఎంత దాకన్నా వెళ్ళగలదు, అద్భుతాలు చేయగలదు అని ఒక ప్రొపగండా అనేటటువంటిది సృష్టించబడింది. ఈ ప్రొపగండా అనేటటువంటిది కూడా వెస్ట్రన్ నాగరికత ఏదైతే ఉందో, బ్రిటిష్ నాగరికత ఏమైనా ఉందో అది ప్రధానంగా ప్రాపగండా చేస్తూనే కాలక్షేపం చేశారు. ఒకప్పుడు ఏమనేవాళ్ళు, ఇస్రో అనేటటువంటిది 1965 ఆ ప్రాంతంలో చిన్న రాకెట్లు, బుడ్డ రాకెట్లు తయారు చేసేసుకొని సైకిల్లో పెట్టుకొని ఎద్దుల బండి మీద తీసుకొని పాపం వాళ్ళు ఎంతో కష్టపడ్డారు. ఎక్కడ? శ్రీహరికోట దగ్గర. అప్పుడు అమెరికా వాళ్ళు నవ్వారు, పిచ్చి వేదవులు ఎలా ఉన్నారు చూడు, అలా పెట్టుకోబోతున్నారు వీళ్ళ మొహాలు, వీళ్ళు ఎప్పుడు వస్తారు, వీళ్ళ మొహం మండ అన్నట్టుగా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈ రోజు 130 ఉపగ్రహాలు కానీ 140 పైచిలుకు ఉపగ్రహాలు కానీ ఒకేసారి నింగిలోకి ఎగిసేటటువంటి అక్యురేట్ టెక్నాలజీ అనేటటువంటిది, అక్యురేట్ అంటే అంత సునిశ్చితమైనటువంటి టెక్నాలజీని మనం ఈరోజు డెవలప్ చేసుకున్నాం. అంటే దాన్ని స్వావలంబన అంటారు.
స్వావలంబన ఎలా స్టార్ట్ అయింది? ఒక సందర్భంలో ముఖ్యంగా అటామిక్ రీసెర్చ్ సెంటర్, హోమీ జే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ బాంబేలో దాని డైరెక్టర్ గా ఉన్న రాజారామన్ ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఆయన మన సంస్కృత గ్రంథాల్లో ఎన్నో అద్భుతమైనటువంటి అంశాలు ఉన్నాయి. దురదృష్టం కొద్దీ ఆ సంస్కృతం చదవకపోవడం, ఆ సంస్కృతంలో ఉన్న విషయాలు అర్థం చేసుకోకపోవడం, ఆ గ్యాప్ రావడం వల్ల మనం ఎన్నో అమూల్యమైన విషయాలు, గతంలో ఉన్న విషయాలు అర్థం చేసుకోలేకపోవడం విచారాన్ని వ్యక్తం చేశారు. అయితే మన ఇస్రో సైంటిస్టులు ఏం చేశారంటే, ఈ భాస్కరాచార్యుని గణితము, లీలావతి గణితము, వరాహమీరుడి యొక్క సిద్ధాంతాలు ఇవన్నీ స్టడీ చేసుకొని మన ప్రాచీన కాలం నాటి సైంటిస్టుల యొక్క తెలివితేటలను తీసుకొని న్యూ టెక్నాలజీని తయారు చేసుకొని మంగళయాన్ను అతి తక్కువ ఖర్చుతో, అమెరికా పెట్టిన ఖర్చులో ఆల్మోస్ట్ 1/10 ఖర్చుతో మంగళయాన్ను సాధ్యం చేయించగలిగారు. దట్ ఈస్ ది లింక్ చేసుకున్నట్లయితే వచ్చేటటువంటి లాభాలు అలా ఉంటాయి. కాబట్టి ఆయుర్వేద వైద్యంలో కూడా అలాంటి అద్భుతాలు చేయడానికి ఛాన్స్ ఉంది. దాన్ని మార్జినలైజ్ చేయడం వల్లనే ఈ సమస్య వచ్చింది. ఓకే మహేష్ గారు, కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడి వారి సమస్య ఏంటో తెలుసుకుందాం. హలో 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 మేడం, మీ పేరు చెప్పండి. నా పేరు యూసుఫ్ మేడం. ఓకే యూసుఫ్ గారు, మీ సమస్య? అది ఫైనల్ ఇంతకుముందు ఒకసారి బీపీ పెరిగింది మేడం. ఒకసారి బీపీ పెరిగి అది ఏమైందంటే కళ్ళు తిరిగినట్టు అయిపోయింది. ఇప్పుడు ట్రీట్మెంట్ చేస్తే సార్ ఏమన్నా కొద్దిగా గ్యాప్ వచ్చింది. మీ వయసు ఎంత ఉంటుంది? నా పేరు 52 డిగ్రీ ఉంటాయి మేడం. ఓకే, డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి యూసుఫ్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మ, చెప్పు. సార్ నేను ఫోటోగ్రాఫర్ సార్. హలో సార్, ఫోటోగ్రాఫర్. చెప్పారు. అయితే అది కొద్దిగా అప్పుడప్పుడు కొద్దిగా కళ్ళు తిరిగినట్టు అవుతుంది సార్. కొద్దిగా ఇట్లా పైకి చూడలేదు. రైట్ సైడ్ సార్. బీపీ ఎంత ఉంటుంది? బీపీ నార్మల్ ఉంటుంది సార్. నార్మల్. ఓకే, ఇలా పని చేయండి. ఎందుకంటే మెడ ప్రాంతంలో ఏమైనా కెనాల్ స్టెనోసిస్ లాంటిది ఏమైనా వచ్చిందా ఒకసారి ఎక్స్రే సర్వైకల్ స్పైన్ ఏపీ లాటరల్ చేయించండి. ఓకే, చేయించి నాకు ఒకసారి మెసేజ్ అన్నా పెట్టండి, మళ్ళీ అన్నా కాల్ చేసేసి చెప్పండి. సో దాన్ని ఇప్పుడు ఒక మెడిసిన్ చెప్తాను, రాసుకోండి. స్ట్రెస్ కమ్, STRESS, స్ట్రెస్ కమ్, COM కమ్, స్ట్రెస్ కమ్ క్యాప్సూల్ ఫామ్ లో ఉంటాయి. పొద్దున్న ఒక క్యాప్సూల్, సాయంత్రం ఒక క్యాప్సూల్ వేసుకోండి. బలారిష్ట 30 ml పొద్దున, 30 ml రాత్రి కాచి చల్లార్చిన నీళ్ళతో తీసుకోండి. ఇది కనుక తీసుకున్నట్లయితే మీ గిడ్డినెస్ అనేది సంపూర్ణంగా తగ్గుతుంది. ఓకే యూసుఫ్ గారు, విన్నారు కదా డాక్టర్ గారు చెప్పిన పరిష్కారాన్ని ఫాలో అయ్యి మీ సమస్యకు పరిష్కారం పొందగలరు. ఇక గురు ఆయుర్ కేర్ బ్రాంచెస్ హైదరాబాద్ మరియు విశాఖపట్నంలో అందుబాటులో ఉన్నాయి. గురు ఆయుర్ కేర్ రీసెర్చ్ సెంటర్ జియాపల్లి, కీసరకు దగ్గరలో అందుబాటులో ఉంటుంది. మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నా పరిష్కార మార్గాల కొరకు డాక్టర్ గారిని సంప్రదించవచ్చు. అలాగే డాక్టర్ గారిని సంప్రదించాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్లకు కాంటాక్ట్ అవ్వగలరు. లేదా పర్సనల్గా కలవాలనుకున్నా కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్లకి కాల్ చేయవచ్చు. అయితే డాక్టర్ గారు, ఏదైతే సమస్య ఉందో దాని నిర్ధారణ అనేది ఆయుర్వేదంలో ఎలా చేస్తారు? ఆయుర్వేదం అని కాదండి, ఆయుర్వేదం అనేటటువంటి అభివృద్ధి చెందుతాం. ఇప్పుడు టెక్నాలజీ అనేటటువంటి ప్రతి ఒక్కరూ అడాప్షన్ చేసుకోవాల్సిందే. అన్ని కాలాల్లో, అన్ని ప్రాంతాల్లో టెక్నాలజీ ఎప్పుడో పుడుతుంది. ఇప్పుడు ఏదో ప్రతి వస్తువును బ్రిటిష్ వాడేం కనిపెట్టలేదు. ఆయన ప్రపంచంలో ఉన్న ఎన్నో జాతుల నుంచి ఎన్నో విషయాలను ఒక దగ్గర నుంచి రెండో దగ్గరికి తీసుకున్నాడు. ఆయనకి రబ్బర్ గురించి తెలియదు, మెక్సికన్ పీపుల్ నుంచి నేర్చుకున్నారు. సర్జరీ గురించి తెలియదు, ఇండియన్స్ నుంచి నేర్చుకున్నారు. వాళ్ళ యొక్క కత్తులు, కటారులు సర్జరీ చేసేటప్పుడు ఏంటంటే మాంసం కొట్టువాడు కట్ చేసేటటువంటి కత్తుల్లాగా ఉండేది. ఓకే డాక్టర్ గారు, మనం దీని గురించి మాట్లాడుకునే ముందు మరొక కాలర్ మీతో మాట్లాడడానికి వెయిట్ చేస్తున్నారు. రాజేశ్వరి గారు. చెప్పండి రాజేశ్వరి గారు. సార్, కొంచెం నా పేరు రాజేశ్వర్ అండి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి రాజేశ్వరి గారు. నేను మా చెల్లెలు అమ్మాయి కొంచెం మతి మరపు వచ్చినట్టుగా అనిపిస్తుంది.
తన పని తను చేసుకుపోతుంది. ఎందుకంటే నర్వస్ సిక్నెస్ వచ్చింది సార్ ఆమెకి కొంచెం. మీరు చెప్పేది డాక్టర్ గారు కరెక్ట్ గా విని మీకు సమాధానం చెప్తారు. నర్వస్ అనిపిస్తుందండి, చెయ్యలేదు, అన్నిటికీ కొంచెం భయపడుతున్నట్టు ఉంటుందండి. వంట పని చేయాలంటే భయపడుతుంది అది. ఇప్పుడు అదేంటంటే సైకోసిస్ అంటాం. సైకోసిస్ అంటే వాళ్ళు ఏదో కారణం వల్ల భయపడ్డం. ఇది ముఖ్యంగా మానసిక సమస్యల్లో ఒక రుగ్మత. ఇది ఇలాంటి సైకోసిస్ తగ్గడానికి ఆయుర్వేదంలో చక్కని మందులు ఉన్నాయి. మన యొక్క లో సెరోటోనిన్ అనే ఒక రసాయన పదార్థం ఉంటుంది. అవి హెచ్చు తగ్గులలో లోపాలు వచ్చినప్పుడు ఇట్లాంటి భయం రావడం, ఆందోళన రావడం, చిరాకు పడడం, మతిమరుపు రావడం, విపరీతంగా భయపడిపోవడం, ఆకలి మందగించడం, నిద్ర పడకపోవడం, ఇట్లాంటి లక్షణాలన్నీ కూడా ఉంటాయి. ఇలాంటి వాటికి బిగినింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్లకు చక్కగా ఆయుర్వేద మందులు ఉన్నాయి, భయపడవలసిన అవసరం లేదండి. రాసుకోండి. అశ్వగంధారిష్ట 450 ml బాటిల్ ఉంటాయమ్మా, మంచి కంపెనీది కొనుక్కోండి. 450 ml అశ్వగంధారిష్ట వాటర్ తీసుకోండి. బలారిష్ట అంటే ఈ యొక్క నర్వేన్ అంటే బ్రెయిన్ లో ఉండేటటువంటి నర్వ్ సెల్స్ ఏవైతే ఉంటాయో అవి సిగ్నల్స్ ను బాగా అందించడానికి ఈ మందు బాగా పనిచేస్తుంది. సరస్వతారిష్ట అది 450 ml బాటిల్. దాని 2 అయిపోయిందా, 3 రాసుకోండి. బలారిష్ట ఇవి నర్వ్ ఫైబర్స్ ను స్ట్రెంథెన్ చేస్తాయి, సిగ్నల్స్ ను ప్రాపర్ గా అందుకోవడానికి హెల్ప్ చేస్తాయి, దోహదం చేస్తాయి. బలారిష్ట 450 ml బాటిల్. ఓకే, ఈ 3 అశ్వగంధారిష్ట, బలారిష్ట, సరస్వతారిష్ట కలిపేయండి. అన్ని ఒక గిన్నెలో కలిపేసుకొని 3 బాటిల్స్ ఎత్తి పెట్టుకోండి. ప్రతి నిత్యం భోజనం తర్వాత 30 ml పొద్దున్న, 30 ml రాత్రి కాచి చల్లార్చిన నీళ్ళతో 60 ml కలిపి ఇవ్వండి, పొద్దున్న, మధ్యాహ్నం, రాత్రి. దీని తర్వాత జెసికా అదొక డ్రగ్ అమ్మారు. 2 క్యాప్సూల్స్ రాత్రి వేయండి. ప్రశాంతంగా నిద్ర పడుతుంది. ఇది ఆయుర్వేద ఔషధం, ప్రశాంతంగా నిద్ర పడుతుంది. సో ఇలా రెగ్యులర్ గా 2 నుంచి 3 వారాలు చేసినప్పుడు ప్రశాంతంగా నిద్రపోవడం వల్ల కుదురుగా ఉంటుంది. ఎప్పుడైతే బ్రెయిన్ లో ఉండేటటువంటి ఆందోళన, బ్రెయిన్ లో ఉండేటటువంటి తికమక, బ్రెయిన్ లో ఉండేటటువంటి అలజడి, బ్రెయిన్ లో ఉండేటటువంటి సంఘర్షణ, బ్రెయిన్ లో ఉండేటటువంటి నెగిటివ్ థాట్స్, ఇవన్నీ ఎప్పుడైతే ప్రశాంతతని ఇస్తుందో అవన్నీ సెటిల్ అయిపోతాయో అప్పుడు ఆవిడ ప్రశాంతంగా ఆలోచిస్తుంది. బ్రెయిన్ లో ఉండే సెల్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రాపర్ గా నరిష్మెంట్ అయినప్పుడు, వాటికి సరైనటువంటి ప్రశాంతత చేకూరినప్పుడు అవి సిగ్నలింగ్ ఏవైతే చేస్తాయో అవి తీసుకొచ్చే నర్వ్స్ కూడా అయినప్పుడు ఖచ్చితంగా ఆవిడ బ్రెయిన్ లో జరిగేటువంటి, అంటే మనం ప్రతిదీ కూడా బ్రెయిన్ లో, మనం ఈ రోజు కాఫీ పెట్టుకుందాం, భోజనం చేసుకుందాం, కూర్చుందాం, పని చేసుకుందాం, అవన్నీ ఎలా ఉంటాయి? ఇవన్నీ ఒక స్టీఫోనిక్ గా అలవాటు అయినటువంటి పద్ధతులు అన్నట్లు. అవన్నీ సజావుగా చేసుకోవాలంటే బ్రెయిన్ ప్రధానంగా మనకు స్ట్రెంథెన్ అయి ఉండాలి. చేయడానికి ఇదంతా దోహదం చేస్తుంది. మంచి పని. మరొక కాలర్ లైన్ లో ఉన్నారు, చంద్రకళ గారు. హలో చంద్రకళ గారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. హలో 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 చెప్పండి చంద్రకళ గారు. హలో. ఇక గురు ఆయుర్ కేర్ బ్రాంచెస్ హైదరాబాద్ మరియు విశాఖపట్నంలో ఉన్నాయి. గురు ఆయుర్ కేర్ రీసెర్చ్ సెంటర్ జియాపల్లి కీసరకు దగ్గరలో అందుబాటులో ఉంటుంది. మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నా పరిష్కార మార్గాల కొరకు డాక్టర్ గారిని సంప్రదించవచ్చు. అలాగే డాక్టర్ గారిని సంప్రదించాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్లకు కాంటాక్ట్ అవ్వగలరు. లేక పర్సనల్గా కలవాలనుకుంటే కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్లకి కాల్ చేయవచ్చు. ఇది ఇవాల్టి గురు ఆయుర్ కేర్ కార్యక్రమం. నమస్కారం. ఇక్కడ అద్భుతంగా పనిచేసే వివిధ ఆయుర్వేద కంపెనీల బ్రాండెడ్ ఔషధాలు సరసమైన ధరలకే అందుబాటులో ఉంటాయి.